వెల్రన్ కామెంట్స్ చూద్దాం. మీరు పెట్టినవి సీన్ అన్న గుడ్ మార్నింగ్. ఓకే, గుడ్ మార్నింగ్లు కాకుండా దయచేసి ఓకే, కాలేజీ టీవీ అనేది ప్రశ్నించే గొంతుక. ఎస్, మొదటి నుంచి నిల్చున్నటువంటి మాట అదే, మొదటి నుంచే కాదు అండ్ రానున్న రోజుల్లో కూడా చేయబోయేటువంటి ప్రక్రియ అదొకటే. ఏ ప్రభుత్వమైనా ఉండివ్వండి, ఎవరైనా ఉండివ్వండి, అది ఎవరైనా కానివ్వండి, ప్రజల తరపున ప్రజల కొరకు పోరాడుతూ ప్రజల తరపున ప్రశ్నించే గొంతుకు మాత్రమే కాలేజీ టీవీ ఎప్పుడు నిలబడుతుంది తప్ప స్వప్రయోజనాల కోసం, స్వార్థపూరిత ప్రయోజనాల కోసం లేదా మా జేబులు నింపుకోవాలనేటువంటి చర్యలో కానీ, మా జేబులు నింపుకోవాలనేటువంటి ఆలోచన కానీ మొదటి నుంచి లేకుండా ఉన్నటువంటిదే కాలేజీ టీవీ. ఇది గమనించుకొని మెలగాల్సినటువంటి విషయం చాలామందికి ఉంది అనేటువంటి మాట ఉంది. శివశంకర్ గారు అంటున్నారు, పాకాల 10 కోట్లు కాదు, నీకు 1016 రూపాయలు స్పాట్ కాస్ట్ కావాలంటే ఇస్తాం, కాలేజ్ టీవీ స్టూడియోకి వచ్చి తీసుకొని పో, పండుగ చేసుకోపో. ఇట్లా ఉండదు నీ బతుకు, మీ బతుకు, మీ కలవకొట్ల బతుకు, మీ బతుకు అంతా ఇట్లా తయారైంది. రైట్, చూస్తున్న వాళ్ళు లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయాలని చెప్పేసి చెప్తున్నాం. సో అదే మీరు మాకు ఇచ్చేటువంటి బూస్ట్, అంతమించి మాకు ఏం అవసరం లేదు. ప్లీజ్ లైక్ చేయండి, ఇక్కడ కామెంట్ చేసే ప్రయత్నం చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన కోరుతున్నాం. షేర్ చేసే ప్రయత్నం కూడా చేసి మా రీచ్ పెంచాల్సిందిగా కొంత సపోర్ట్ కోరుతా ఉన్నాం. అంతే, అంతకు మించి మాకు ఇంకా వేరే ఏమొద్దు. రైట్, ఇక న్యూస్ లోకి వెళ్ళిపోదాం మనం. నెక్స్ట్, రుణమాఫీపై రేవంత్ చెప్పిందొకటి, చేస్తున్నదొకటి. రైతులకు బ్యాంక్ నోటీసులపై స్పందించలేం. సీఎం ను ప్రశ్నించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆ యూట్యూబ్ ఛానళ్లపై క్రిమినల్ కేసులు. అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మొద్దు. ఇక్కడ విషయం ఏంటంటే, రుణమాఫీపై గతంలో వీళ్ళే అసలు రుణమాఫీ చేయందే వీళ్ళు వచ్చి మీరు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. అసలు మీకు మాట్లాడే అర్హత లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తెలంగాణ గురించి, తెలంగాణ రాష్ట్రం గురించి, తెలంగాణ భావాల గురించి మాట్లాడేటువంటి రైట్ మీరు కోల్పోయారు. సో గతంలో రుణమాఫీ చేయలేదు, చేయకుండా ఇప్పుడు వచ్చి రేవంత్ రెడ్డి చెప్పింది ఒకటి, చేయింది ఒకటి అంటే మాలాంటి వాళ్ళు ఉన్నాం, మేము ప్రశ్నిస్తాం. డోంట్ వర్రీ బ్రదర్ కేటీఆర్, నువ్వు ఎలాంటి వర్రీ అవ్వకు, నీకు అనవసరం వాస్తవంగా. అసలు నీకు తెలంగాణ సంబంధం లేదు. ఏదో మీ అయ్యా పేరు చెప్పుకొని వచ్చి ఆ పండు పేరు కాయలనుకున్నట్టుంది నీ పరిస్థితి, అంతే. చూడండి, ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే, ఇలాంటి దొంగలకు సంబంధించినటువంటి విషయాలు పిలిస్తే మాకు లీగల్ నోటీసులు వస్తున్నాయి. బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ పై భూ కబ్జా కేసు. నకిలీ డాక్యుమెంట్లు, ఇంటి నెంబర్లు సృష్టించి భూమిని కబ్జా చేశారంటూ నవయుగ కంపెనీ ఫిర్యాదు. సంతోష్తో పాటు మరొకరిపై కేసు పెట్టిన పోలీసులు, నేను కబ్జాకు పాల్పడలేదు, స్థలాన్ని కొనుగోలు చేశా, రాజకీయ దురుద్దేశంతో నాపై తప్పుడు కేసు. నిజంగా కొనుగోలు చేస్తే ఎందుకు కేసు పెడతారు వాళ్ళు? నవయుగ కంపెనీ మామూలు కంపెనీ, పెద్ద కంపెనీ అది. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు జోయిన్పల్లి సంతోష్ కుమార్ పై ఫోర్జరీ భూ కబ్జా కేసు నమోదైంది. నకిలీ డాక్యుమెంట్లు, ఇంటి నెంబర్ సృష్టించి కోట్ల రూపాయల విలువ చేసే స్థలాన్ని సంతోష్ కుమార్ కబ్జా చేశారంటూ నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ చేసిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు ఆయనతో పాటు మరొకరిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14 సర్వే నెంబర్ 129/54లో కరణ్ దుబే అనే వ్యక్తి 970 చదరపు గజాల స్థలాన్ని, ఆయన భార్య భారతి దుబే వద్ద 380 చదరపు గజాల స్థలాన్ని 2010లో కొనుగోలు చేశారు. మొత్తం 1350 చదరపు గజాల స్థలానికి 30 ఏళ్లకు గాను నవయుగ కంపెనీ ఈసీ కూడా తీసుకుంది. అయితే స్థలం కొనుగోలు చేసినప్పటి నుంచి ఎటువంటి నిర్మాణాలు చేపట్టలేదు. కాగా కంపెనీ కొనుగోలు చేసిన స్థలంలో వారికే తెలియకుండా 2 గదులు వెలిసాయట. ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకే తెలియదు. దీనిపై కంపెనీ చూద్దాం, ఇది 10th పేజీలో ఉందట. బీఆర్ఎస్ కంపెనీలో ప్రతినిధులు ఆరాతిగా రాజ్యసభ సభ్యుడు జోయినపల్లి సంతోష్ రావు పాటు లింగాలరెడ్డి శ్రీధర్ ఈ గదులకు సంబంధించి జిహెచ్ఎంసీకి ఇంటి పన్ను కూడా చెల్లిస్తున్నట్టు తేలింది. లోతుగా విచారించగా నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఇంటి నెంబర్లు సిద్ధం చేసి కబ్జా చేసినగా గుర్తించారు. దీంతో కంపెనీ ప్రతినిధి చింతా మాధవ్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎంపీ సంతోష్ కుమార్ లింగారెడ్డిపై సెక్షన్ 420, 468, 471, 447, 120B రెడ్ విత్ 34 IPC కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఫోర్జరీ చేయలేదు, కొనుగోలు చేశారంటూ చెప్తా ఉన్నారు కదా. సో దాన్ని కూడా చూద్దాం. తనపై కేసు నమోదు చేయడానికి ఎంపీ సంతోష్ కుమార్ తప్పుపెట్టారు. రాజకీయ దురుద్దేశంతోనే తప్పుడు కేసు పెట్టారు. రాజకీయ నాయకులు పెడతారు. ఆ నవయుగ కంపెనీకి మీరు కాంట్రాక్ట్లు ఇచ్చారు. వాస్తవం చెప్పాలంటే వాళ్ళు ఎందుకు పెడతారు నీ మీద? ఇంట్లోనే పెట్టుకునే తాను షేక్పేట ఇంటి స్థలాన్ని తాను సేల్ డీడ్ ద్వారా రిజిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలో కొనుగోలు చేసి తెలిపారు. దీనిపై ఏమైనా న్యాయపరమైన అభ్యంతరాలు ఉంటే ముందుగా తనకు లీగల్ నోటీస్ ఇవ్వాలని, కనీసం వివరణ అడగకుండా ఫోర్జరీ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం, కేసు పెట్టడం సరికాదన్నారు. షేక్పేటలోని సర్వే నెంబర్ 129/54లో ఉన్న 904 చదరపు గజాల ఇంటి స్థలాన్ని తాను 3,81,50,000 చెల్లించి శ్యామ్ సుందర్ ఫుల్జాల్ అనే వ్యక్తి నుంచి 2016లో 11 నవంబర్ చట్టబద్ధంగా కొనుగోలు చేసినట్లు తెలిపారు. చూడండి, ఇక్కడ ఇది అసలు విషయం. ఎంత? 3,81,00,000 ఎట్లా వచ్చినాయి ఆయనకి? 2014 ముందు వరకు పారాగాన్ చెప్పులేసుకొని తిరిగినటువంటి సంతోష్ రావుకు 3 కోట్ల రూపాయలు, 3,80,81,00,000 రూపాయలు ఎట్లా వచ్చినాయి? ఏ విధంగా కొనుగోలు చేసిండు? ఇది కదా అసలు విషయం.
టీక తాగితే డొంక వెళ్ళినట్టు. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఈయన మెన్షన్ చేసిన శ్యామ్ సుందర్ పుల్జాల్ అనేటువంటి వ్యక్తి మనం స్టార్టింగ్ లో చూసినటువంటి లేదా స్టార్టింగ్ లో చదివినటువంటి ఆ ఇద్దరు భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు ఏడలేవు దీంట్లో లేవు. సో ఇక్కడ విషయం ఏంటంటే మిత్రులారా, ఇగో మీకు ఒకసారి చెప్తా, వీళ్ళ భూ కబ్జాలు ఎట్లుంటాయో, వీళ్ళ కథలు ఎట్లుంటాయో. బంజారాయిల్ జూబిలీస్లో వేల చదరపు గజాలు, మన వేల గజాలు ఉంటాయి కదా, ఆ గజాలు ఎట్లా దోచుకుంటారో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. నిజంగా కూడా ఎంత దుర్మార్గం అంటే మామూలు దుర్మార్గం కాదు. వీళ్ళ దోపిడీ చెప్తే వింటే రామాయణం, చదివితే మహాభారతం అన్నట్టు కథ. ఇప్పుడు ఒక ఫర్ సపోజ్ జూబ్లీ హిల్స్ అనుకోండి, జూబ్లీ హిల్స్లో ఒక 1000 గజాల స్థలం ఉంటుందండి. ఈ 1000 గజాల స్థలం ఒక గజానికి ఖరీదు వచ్చేసి 3 నుంచి 4 లక్షల రూపాయలు ఉంటుంది. అంటే దాదాపుగా ఇది ఒక్కటే, దీని ఒక్క ఖరీదే 4 కోట్లది. 3 నుంచి 4 లక్షల రూపాయలు అంటే 40 కోట్ల రూపాయలు. 40 కోట్ల రూపాయల వర్త్ ల్యాండ్. దీన్ని ఏం చేస్తారు, ఇది ఒక లిటిగేషన్లో ఉంటుంది. ఇది ఒక ముస్లిం వాళ్ళు కేసు ఇస్తారు, లేదంటే ఇంకెవరో పార్టీస్ కేసు ఇస్తారు. ఇది కొంత లిటిగేషన్లో కోర్టు కేసులు నడుస్తూ ఉంటుంది. దీన్ని ఏం చేస్తారంటే వీళ్ళందరినీ పిలిచి మేనేజ్ చేసేయడమో లేకపోతే ఇంకేది చేయడమో ఏదో చేసి మొత్తానికి అయితే ఒక పార్టీ మేనేజ్ చేసుకుంటారు. చేసుకొని దీన్ని వాళ్ళ ఎవరైతే బినామీ ఉంటారో బినామీ పేరు మీద ఫస్ట్ రిజిస్టర్ చేపిస్తారు. తర్వాత ఒక సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత వీళ్ళ పేరుకి రిజిస్టర్ అవుతుంది, వీళ్ళ బంధువుల పేరుకి రిజిస్టర్ అవుతుంది. అట్లా వీళ్ళు కొనుగోలు చేస్తారు అన్నట్టు. సో ఇప్పుడు ఏమైంది అంటే 1350 గజాలకు సంబంధించినటువంటి ఈ భూమి ఏదైతుందో ఇది నవయుగకు లీజుకి ఇచ్చిన విషయం వాస్తవమే. అయితే దీనిలో గతంలో నాకు తెలిసి దీనికో లేకపోతే దీని పక్కన ఉన్న సర్వే నెంబర్కో అదేదో 1350 గజాల ప్లేస్ ఏదైతుందో దాన్ని ఆ పక్కన ఉన్నటువంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో వాని పేరు నుంచి రిజిస్టర్ చేసుకుంటారు. రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఇక ఈ అసలు ల్యాండ్ మీకు వస్తారు, నవయుగ ల్యాండ్ మీకు వచ్చి కూర్చుంటారు. ఆ సర్వే నెంబర్ తప్పు ఉంటుంది, అన్ని తప్పు ఉంటాయి, అన్ని గివే లిటిగేషన్ ఉంటాయి. ఈ లిటిగేషన్ పట్టుకొని వాళ్ళ అధికార మదంతో అధికార దుర్వినియోగం చేసేసి ఈరోజు పెద్ద ఎత్తున కబ్జాలు చేసినటువంటి విషయాలు మనకు తెస్తా ఉన్నాయి. అంటే 1350 గజాలంటే దాదాపు 13-14-15 లక్షల కోట్ల 14-15 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి విలువైనటువంటి భూమి అది. ఎస్, ఈ విధంగా వీళ్ళు అన్ని దొంగే మొత్తం జూబ్లీ జమాజారీస్లో లిటిగేషన్ ల్యాండ్స్ అన్ని కూడా వీళ్ళు వాళ్ళ అధికార మదంతో కబ్జా చేసుకున్నటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. వాస్తవంగా ఇది ఒకటి కాదు, ఇలాంటి చాలా ఉన్నాయి మిత్రులారా. చాలా అంటే మామూలు కాదు, వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు వీళ్ళు. హైదరాబాద్ సిటీ అవుట్స్కట్స్లో ధరణి భూములతోటి అనేక రకాల భూములతోటి కూడా వీళ్ళు అనేక రకాలుగా దోచుకున్నటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఇది ఇక రాసి పెట్టుకోండి మిత్రులారా. ఇక ఇప్పటిదాకా కవిత ఎపిసోడ్ అయిపోయింది. ఇక ఇప్పటి నుంచి కూడా ఇక నెక్స్ట్ సంతోష్ రావు ఎపిసోడ్, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశం కావచ్చు, ఈ భూమికి సంబంధించిన అంశం కావచ్చు, లేదంటే టానిక్ సంబంధించిన అంశం కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు సంతోష్ రావు చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్టయితే మనకైతే క్లియర్గా తెలుస్తూ ఉంది. సంతోష్ రావు ఇక నెక్స్ట్ అరెస్ట్ అవుతాడు. ఇక నెక్స్ట్ లెవెల్లో కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. రాష్ట్ర ఒక్కొక్కటి దఫాలుగా అంటే కొంచెం డిలే అయితే కావచ్చు, కానీ వాళ్ళైతే ఆ పరిస్థితి ఖచ్చితంగా అందరూ కూడా అరెస్ట్ అయ్యే అవకాశం అయితే కనబడతా ఉంది. ఎలక్షన్స్ కు ముందు తర్వాత అనేటువంటిది దేవుడెరుగు. కానీ మొత్తానికైతే అన్ని రకాలుగా ఎట్లా చూసుకున్నా సరే ఫ్యామిలీ చుట్టూ మాత్రం భయంకరమైన ఉచ్చు వాళ్ళకి వాళ్ళు చేసుకున్నది. ఇప్పుడు దాంట్లో వాళ్ళు పడ్డారు, ఆ ఉచ్చులకి వెళ్ళి వాళ్ళందరినీ లాగుతారు. ఖచ్చితంగా ఉచ్చుతో పాటే లాగుతారు, అందరినీ తీసి లోపలేస్తారు. ఇందులో మాత్రం ఎలాంటి డౌట్ అయితే లేదు. ఎందుకంటే తాను చేసిన తప్పు క్లియర్ గా ఏదో రోజు ఏదో నాడు తిరిగి మళ్ళీ కొడుతుంది. అదే ఇవాళ కొట్టడం మొదలు పెట్టింది. అంతే, ఇవాళ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మనం చూసుకుందాం. నిన్న సండే మీ అందరికి గుర్తుండే ఉంటుంది, ఫ్రైడేనో సాటర్డేనో మేము క్లియర్గా చెప్పినాం చాలా పెద్ద ఎత్తున అరెస్టులు జరగబోతున్నాయి అనేటువంటిది. భుజంగరావు అరెస్ట్ ఇవాళ పెద్ద ఎత్తున జరిగింది, క్లియర్ కనబడతలేదా? ఇంకొంతమంది ఆల్రెడీ తిరుపతి అన్న అరెస్ట్, భుజంగరావు తిరుపతి అన్న ఇద్దరు దొరికిండ్రు. మాజీ డిఐజీ మాత్రం ఇండియాలోకి వెళ్ళి ఎస్కేప్ అయ్యింది. సో ప్రభాకర్ రావు సార్ ఏడున్నా కానీ దొరుకుతారు. ఇక్కడ విషయం ఏంటంటే అసలు ఒక కామెడీ విషయం ఏంటంటే అసలు రేవంత్ రెడ్డి విషయంలో నిజంగా కూడా అప్రిషియేట్ చేయాలి. అసలు నేనైతే ఆ వీడియో చూసిన తర్వాత మాత్రం నిజంగా నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నాను. ఇది 2 ఏళ్ల క్రితం వీడియో, ఇది ఇవాళ చెప్పలే ఆయన.